నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేసీఆర్ అంతరింక కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఒకవైపు వ్యవస్థల నిర్వీర్యం అని చెప్పేసి ఒకవైపు చర్చ, స్వయంగా కొండా సురేఖ గారే మంత్రుల వద్ద ఫైల్ కదలన్నా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి ఇంకో చర్చ. ఆమె అట్లా మాట్లాడడం గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? సిస్టంలో నేను సుదీర్ఘకాలం ఇక్కడ స్టేట్లో పనిచేస్తాను, సెంట్రల్లో కూడా పనిచేస్తాను. సిస్టంలో డెఫినెట్గా అవినీతి ఉంటుంది, ఇక్కడ కానీ అక్కడ కానీ. అంటే ఇప్పుడంటే బీజేపీ వచ్చినాక అవినీతి తగ్గింది, అక్కడ డెఫినెట్లీ తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యంలో యూపీఏ 1 యూపీ 2లో మనం చూసాం, మంత్రులే జైలు పోయిన అక్కడ. సుప్రీంకోర్టు డైరెక్ట్ టేకప్ చేసింది ఎంక్వైరీస్. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండే. జనరల్గా కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, మాట్లాడడానికి ఎంత వాక్ స్వాతంత్రం ఫ్రీ ఉంటుందో ఇట్లాంటి పనులు చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఎవరైతే అక్కడ ఉన్నారో అధినాయకుడుగా దాన్ని పరిపాలించి గవర్నెన్స్ చేసేటువంటి చీఫ్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నాడు ఆయన కరప్ట్ అని మనం అందరం అన్నాం. ఆ కరప్షన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే వాళ్ళ పేర్లు మనకి వినపడలే. కంట్రోల్ ఓ సిస్టమ్, వాళ్ళ 5 ఎన్ని లక్షలు లూటీ చేసినా వాళ్ళే తప్ప మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తప్ప అంతగా అందులో పార్టిసిపేట్ అయిన బదనాం అయితే నేను చూడలేదు. అంటే అది ఒక సిస్టమ్, అది అట్లా కంట్రోల్ చేసేవాళ్ళు వ్యవస్థని. కేసీఆర్ అంటే భయపడేవాళ్ళు వేరే వాళ్ళు చేయాలంటే. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేవరకు ఏంటంటే మంత్రులది ఎవరిది వాడిది ఇష్టారాజ్యంలా ఉంటుంది, సామంతరాజుల పరిపాలనలా ఉంటుంది. నువ్వు వసూలు చేసుకో కప్పం కట్ట అన్నట్టు ఉంటుంది. సో ఆ పద్ధతి నడుస్తుందా అని అనుమానం వస్తుంది. గతంలో వాళ్ళకి ఆ చరిత్ర ఉంది కాబట్టి. కానీ రేవంత్ రెడ్డి కూడా అడ్మినిస్ట్రేషన్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ అనుభవం లేకపోవడం అనేది కూడా పౌరుషానికి ఇది అడ్డంకిగా ఈరోజు వచ్చి ఉండొచ్చు. ఇంకోటి కలెక్టివ్గా వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా, ఈయన మా గుంపు మేస్లా లేదు. సీఎం క్యాబినెట్ మీటింగ్కి వస్తుంటే ఒక్క మంత్రి లేవట్లేదు, ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు. అది కరెక్టా? ప్రోటోకాల్ లేని పరిస్థితి అనుకోవచ్చా? ప్రోటోకాల్ లేదు అసలు. మీరు కేసీఆర్ వస్తున్నాడంటే ఒక్కొక్కడు మళ్ళీ కూర్చోమనేదాకా కూర్చునేటువంటి పరిస్థితి. కూర్చుంటే తప్ప కూర్చోరు. వీళ్ళు కూర్చొని లేవని కూడా లేవట్లేదు ముఖ్యంగా. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి అసలు కంట్రోలే లేదు సీఎంకి. సీనియర్ల పెత్తనం అనుకోవచ్చా? సీనియర్ల పెత్తనం. వాళ్ళకి పిల్లాడు ఆయనకంటే నేనే సీనియర్, ఆయన దిగితే నేనే ముఖ్యమంత్రి అనే స్టైల్లో ఒక 10 మంది ఉన్నారు, 5 ఉన్నారు అందులో. ఇది అందువల్ల ఆయనకు ఇబ్బంది కూడా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి సహకరించగలిగే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి తీసేస్తారని అనుకోను. ఎందుకంటే ఆయన బహుశా ఎలక్షన్స్ అన్నిటికీ ఫండింగ్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడికి. ఆ ఫండింగ్ కూడా కలెక్షన్ చేయడం అనేది దానివల్ల కొంత బదనాం వస్తుంది. నువ్వు పార్టీ నడుపు నడుపు వసూళ్ళు అయితే చేస్తున్నావు కదా. కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కూడా నేరుగా ఈ కలెక్షన్స్ ఉన్నాయనేది ఒక అభియోగం మంత్రులదే. ఒకవేళ ముఖ్యమంత్రి ఆ విధమైన పనులు చేస్తే మంత్రులు చేస్తారు, నేను కంట్రోల్ లేదు కదా. నీ ఇష్టం నీది, నా ఇష్టం అనే పరిస్థితి కనపడుతుంది. అందువల్ల కరప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాంగ్రెస్లో. అది కేసీఆర్తో పోటీ పడుతుందా అనడానికి ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ కనీసం 6-7 లక్షలు అప్పు చేశాడు, కోట్ల కొద్ది టర్నోవర్. ప్రతి సంవత్సరం 2 కోట్లు వేసుకున్నా 20 lakh crores బడ్జెట్లో ఎంత మిగుల్చుకున్నా 10% 2 crores వాడెవర్ ఎట్లాంటివి ఈ మిగిలినవి. దాంతో ప్రభుత్వ బడ్జెట్తోనే కరప్షన్ కాదు, ప్రైవేట్ కూడా రియల్ ఎస్టేట్ ఉంటాడు, వాడికి మీరు లేఅవుట్ శాంక్షన్ చేస్తారు, ఎవరు పర్మిషన్ ఇస్తారు మల్టిపుల్ కాంప్లెక్స్కి, వీటన్నిటిలో అవినీతి ఉంటుంది. లిక్కర్లో ఉంటుంది, మీ అన్లాయాలకు వాళ్ళకు బ్రాండీ షాపులు ఇచ్చి, బీర్ షాపులు ఇచ్చి, వాటికి కూడా ఇవన్నీ రకరకాలు. కరప్షన్ అనేది రకరకాలుగా విషపు కూరలతో వ్యాపించింది మొత్తం తెలంగాణ సమాజంలో. దేశం అంతా వేరే విషయం. కానీ అక్కడ బీజేపీ మాత్రం డెఫినెట్గా 2 termsలో 3 termsలో మనం చెప్పుకోదగ్గ అభియోగాలు కానీ, మంత్రులు అరెస్ట్ కావడం కానీ, స్కీములు లేవు. ఇక్కడ స్కీములకు పాపం ఇందరూ డబ్బులు లేవు అని చెప్పుకుంటాడు. రూపాయి లేదు, నన్ను కోసుకు తినండి, మానేయండి భోజనం అని చెప్తాడు. ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు వాడు మానస్యం అవుతుంది. 10 రూపాయలకు వెళ్తాయి. మరి అందాల పోటీకి 200 ఖర్చు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టావు. దేవుడు అందాల పోటీకి 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు? పెన్షనే ఇవ్వలేని వాడు, జీతం ఇవ్వలేనివాడు ఆ పోటీలకి ఎవరు డబ్బులు ఇచ్చాడు? స్పాన్సర్స్ ఇస్తారేమో నాకు తెలియదు. సిస్టంలో స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఈవెంట్ వల్ల కొంత ప్రఖ్యాతి వస్తే రావచ్చు నీకు ఇట్లాంటి సమిట్స్ వల్ల, నీకు కాదని. కానీ ఆ మాటలు సీఎం అనేవాడు అనకూడదు. సీఎం వాడు గుప్పెట్లా మూసుంచాలి. ఎట్లా జీతం తెస్తావు, ఎట్లా పెన్షన్ ఇస్తావు, ఎట్లా వెల్ఫేర్ ఇస్తావు మాకెందుకు పోయి, నీ సబ్జెక్ట్ అది. నువ్వు అంటే నీకు చేత కాదని అర్థమే. నువ్వు చేత కాదని దిగిపోమని. ఈ కొండ సురేఖ మీరన్న మాటలు కూడా ఆమె మంత్రివర్గంలో భాగస్వామి ఉండి ఇతర శాఖల్లో కూడా డబ్బులు ఇవ్వద్ది, పనులు కావట్లేదు అనడం అంటే సీరియస్ అలిగేషన్ అది. అది ఎంటైర్ క్యాబినెట్కి అప్లై అయింది, ముఖ్యమంత్రికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఆయన ఇట్లాంటి అవినీతి మంత్రులు నీకు నాకే తెలిసినప్పుడు ముఖ్యమంత్రికి తెలియదా? నేనంటే వాళ్ళు తీసేయి, డిస్మిస్ చేయి. అందుకనే రాష్ట్రీయ లోక్దళ్ పార్టీని మేము మొన్న ప్రారంభించుకున్నాం. మాది రైతుల పార్టీ, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడితే అవినీతి మీద పోరాటం చేస్తుంది. వీటి సమక్షంలో మేము ఏమంటున్నామంటే తెలంగాణ సోయితో
పరిపాలన జరగట్లేదు, ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు, మంత్రులకు తెలంగాణ సోయి లేదు, ఎవడికి వాడు యథేచ్ఛగా లాజస్ ఫెయిర్ అంటారు ఇటాలియన్లో, దాంట్లో వాడు ఎవడికి యథేచ్ఛగా వాడి దూచినంత దోచుకునే పరిస్థితి. కాబట్టి ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ఇట్లాంటి 60 మందిని బర్తరఫ్ చేయమని గవర్నర్ కలిసి డిమాండ్ చేస్తున్నాం, అపాయింట్మెంట్ అడిగాం. రేపో మాకు వస్తే అది అడుగుతాం. సీఎంకు మా సూచన ఇప్పటికీ నేను కూడా బీకారని మేము అనట్లేదు, నువ్వు అతుకు కానొస్తాడు మాకేం తెలుసు, కానీ నువ్వు తెలంగాణ సోయితో పరిపాలన చేయి, అవినీతి జరగకుండా మంత్రుల మీద నియంత్రణ చేయి. ఇక్కడ తెలంగాణ పోరాడిన వాడుగా, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాడుగా, ఒక అద్భుతమైన తెలంగాణ ఆవిష్కరించబడాలని ఆశించిన వాడుగా మేము కోరుకుంటున్నాం. కానీ దిలీప్ కుమార్ గారు, మీరు కేసీఆర్తో చాలా ఏళ్ళుగా జర్నీ చేసినారు, తెలంగాణలో మీ పాత్ర కూడా ఉన్న పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మీరు అడిగితే వాళ్ళ పిఏ వచ్చి నో అపాయింట్మెంట్ చెప్పడం కూడా చాలా, ఆ వీడియో అనేది చాలా దాంట్లో కూడా వైరల్ అయింది. అసలు ఏమైంది, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను అప్పటికే 5-6 సార్లు కలిసిన ప్రతిసారి కూడా ఆయన పాపం ఆగేవాడు, అన్న నమస్తే తెలిపిన బాగున్నా అన్నాడు, లోపలికి వాడు పిలిచేవాడు కాదు. వాడు కూర్చొని 2 గంటలు కూర్చొని 3 గంటలు పిలువకపోతే లాభం ఏంటి? అన్న బాగున్నావా అంటే బాగానే ఉంటాయి, కానీ వచ్చింది ఎందుకు సార్? మంత్రులు అయిపోతారు, ఎమ్మెల్యేలు అయిపోతారు, ఎంపీలు అయిపోతారు, తర్వాత నన్ను పిలిచి దిలీప్ అని కనబడ్డాడు. నేను ఉద్యమకారుడు కదా, నేను ఉద్యమకారుడు, నేను సీనియర్ ఆఫీసర్ని. నువ్వు అసలు జైలు నుంచి వచ్చాక నా ఇంటికి వచ్చినావు నేరుగా, నా దగ్గరే రాసుకుని పోయినావు కేసీఆర్ అవినీతి ఏంది, చిట్టా అయిందని నా సహకారం తీసుకున్నావు. 3 గంటలు మా ఇంట్లో కాఫీలు తాగినావు, టీలు అయిపోయినావు. మర్యాద పోయి కనపడేది దిలీప్ అన్న పిలవండి 2 నిమిషాలు మాట్లాడదాం అనాలి కదా. 6 టైమ్స్ పిలవనే లేదు. ఒక్కసారి కలిస్తే 30 సెకండ్స్ టైం ఇచ్చాడు. కూర్చొని పెట్టి మాట్లాడదామంటే 2 నిమిషాలు టైం ఇస్తా అంటే లేదు, నిలబడే చెప్పన్నాడు. అది అవమానమా కాదు. తర్వాత నేను 3 నెలల నుంచి అడుగుతున్నా అపాయింట్మెంట్. ఈ పిల్లాడు జయపాల్ ఫోన్ ఎత్తాడు, ఆఖరి కష్టపడి ఎత్తుతే అన్న చెప్తా మీకు తప్పకుండా చెప్తా అంటాడు. మరి ఈయనేం చెప్తున్నాడో ఏమంటున్నాడో వద్దంటున్నాడో మరి తెలియదు, ఆ పిల్లాడిది ఏముంటుంది కానీ. బట్ ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, నేను అపాయింట్మెంట్ కోసం పోయి బాబు కష్టపడి వచ్చిన లోపలికి సీఎం రూమ్లో పోయి నన్ను అడిగిపోయినా అన్న బాగున్నా అన్నాడు. పోయిన గంట అయింది ఆయన విలువలే. ఇప్పుడున్న అపాయింట్మెంట్ ఇప్పిరా బాబు, నా బాధ ఏమైనా ఉంటే చెప్పుకుంటా 2 నిమిషాలు సూచనలు సలహాలు ఇస్తా అంటే ఆ బాబు అన్నాడు, అసలు మరి ఎట్లా వచ్చిన లోపలికని అడిగాడు. అరే ఎట్లా రావట్లేదురా బాబు, నేను ఎక్స్ఎంఎల్సీ మాజీ హోమ్ మంత్రికే సెక్రటరీ, నేను ఎవరో పాపం ఎస్ఐలు సీఏలు సెల్యూడ్ కొట్టారు, పక్కడు జరిగింది, నిజం కూడా జరిగింది. నేను పోతుంటే 2 ఎస్ఐలు సెల్యూడ్ కొట్టింది, PS2 హోమ్ కాబట్టి ఆ జమానాలో. అప్పుడు ఎస్ఐ ఉన్నాడు, ఇప్పుడు డిఎస్పీ అడిషనల్ ఎస్పీ అయ్యాడు. సార్ రాగానే టగడం జరిగింది. అది సేమ్ దగ్గరికి పోవచ్చో పోవడం నాకు కూడా తెలియదు. ఆ రూమ్ ఎదురుగా పోయినాం, కష్టపడి వచ్చిన బాబు నమస్కారం పెడితే నన్ను వదిలిపెట్టాడు అంటే, ఎవడు వాడు పిలవాడు నా చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అన్నాడు. పిలిచాడు, ఎట్లా వచ్చిండు సార్ అంటాడు నా ముందు. ఇది ఎట్లా తీసుకోవాలన్నదని నేను ఇది బాబు వాడు ఏదో వదిలిపెట్టి నన్ను, వాడిని నా ముందు తిడితే ఏంటి, లేదు ఇది ఛార్జ్ మేము ఇవ్వాలి, నేను ఇది బ్రీచ్ ఆఫ్, నువ్వెవరా బాబు బ్రీచ్, ఇది ప్రిమిసెస్ ఆఫ్ స్పీకర్, ఇది స్పీకర్ ఏమన్నా మాజీ ఎమ్మెల్సీ నా సీఎంకి అలాట్మెంట్ రూమ్ ఇచ్చింది కూడా స్పీకరే. ఆ రూమ్లోకి ఎవడు రావచ్చు రాకూడదు కూడా ఆ ఏరియా మొత్తం స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ ఏమని చెప్పిండా, ఆర్డర్ ఉందా ఇది మాజీ ఎమ్మెల్సీని అన్లోడ్ చేయదని? నువ్వు ఇక్కడ రూల్ చేయడానికి వీల్లేదు, నీ ఏరియా కాదు అది, అది స్పీకర్ ఏరియా. అక్కడ ఛార్జ్ మేము ఇస్తాడు నన్ను వదిలిపెట్టినందుకు. నేను నువ్వే కనుక ఛార్జ్ మేము ఈ పిల్లాడికి నా వల్ల ఇస్తే వాడిదేం తప్పలేదు చెప్ప, నేను చొచ్చుకొని వచ్చిన వ్యక్తిని. నేను వెంటనే పోయి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ రాజీనామా ప్రకటిస్తా అని చెప్పిన, అనగానే తగ్గాడు. ఆట కాదన్నా మా సెక్యూరిటీ అంతా మేము చూసుకో. నేను అడిగి అపాయింట్మెంట్ పోయి 2 నిమిషాలు అంటే లేదే అని లోపల పాపం ఎన్ఎం శ్రీనివాస్ ఆయన పేరు వేమనేంద్ర రెడ్డి గారు బయటకు వచ్చాడు. పోయేటప్పుడు ఆయన చూసిండు, ఆయన బయటకు వచ్చాడు. అన్న దిలీప్ అన్నట్టు వచ్చిందని పాప ఆయన మర్యాదపూర్వకంగా వచ్చాడు. వస్తే 2 నిమిషాలు మాట్లాడి ఇదంతా ఎందుకు ఈ గొడవ అని చెప్పకుండా వెళ్ళిపోయారు. సీఎం ఐ డెంట్ మీట్ సీఎం. ఆ తర్వాత నాకు మంచిగా అనిపించలేదు. సీఎం మనం ఇది ఇంత ఉద్యమం చేసి ఉద్యోగాలు కొట్టుకొని తెలంగాణ కొట్టాడు, ఆ పిల్లాడికి హెల్ప్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో అతనికి సహాయపడి, పార్లమెంట్లో అది మా దగ్గర మల్కారి పోటీ చేసిన 37,000 ఓట్లు వచ్చాయి. అక్కడ నెక్స్ట్ ఆయన ఓడిపోయి కొడంగల్ నుంచి వచ్చాడు. అతనికి సహాయపడి సహకరించి ఇట్లాంటి వ్యక్తికి ఆయన మర్యాద అయిపోయి కూర్చోమనకపోతే ఏముంటుంది దాని వాల్యూ? కలిసి మాత్రం ఏం చేస్తున్నాను, ఇక వినడు మన మాట అని నిర్ణయించుకొని అప్పటి నుంచి మదన పడుతూ నెక్స్ట్ మంత్ అనుకోకుండా జయంత్ చౌదరి గారు నేను ఫోన్ చేసిన, ఏం చేస్తున్నారు ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నా అంటే పదవిని ఇచ్చినట్టే, ఏదంటే మీరు వదిలేయండి కాంగ్రెస్, నా దగ్గర వచ్చి రాష్ట్రీయ లోక్దళ్ నడపండి. మీరు గతంలో నా మిస్సెస్ ప్రెసిడెంట్ ఉండే 2012 to 14 తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పార్టిసిపేట్ అయింది. ఆర్ఎల్డీ అజిత్ సింగ్ ఎన్నోసార్లు వచ్చిండు. అజిత్ సింగ్ ఉద్యోగం కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆప్షన్ ఇచ్చారు తెలంగాణ సపరేట్ స్టేట్కి. 2001లో వరంగల్ ఆయన పోతుంటే బీజేపీ అడిగింది, నువ్వు మీటింగ్ పోతావా ఉద్యోగం పోగొట్టుకుంటావా అంటే ఆయన అన్నాడు, నా ఉద్యోగం పోయినా పర్లేదు, నేను మాత్రం పోతున్నాను. వరంగల్ సభలో తెలంగాణకు మద్దతు ప్రకటించి ఢిల్లీ దిగవరకు రాజీనామా చేసేసాడు. అప్పుడు చంద్రబాబు గారు ఈయన సమైక్యవాది, ఆయన అబ్జెక్ట్ చేసి నేను రావద్దు వరంగల్కు, మంత్రి అయ్యిండు ఎట్లా వస్తాడని. దానివల్ల అప్పుడు డెసిషన్ తీసుకొని తీసేసాడు. అట్లా
ఒక చరిత్ర ఉంది ఆర్ఎల్డీకి. ఓకే. ఆ తర్వాత ఆయన అభిమానంతో పాపం ఉందని అరే నా పదవి పోయిందని తెలంగాణ ఉద్యమాన్ని వదలలే, కంటిన్యూస్గా తెలంగాణ కోసం ఆయన అన్ని మీటింగ్లో పాల్గొన్నాడు. మా దగ్గర నన్ను పార్టీ పెట్టమంటే నా మిస్సెస్ పేరు మీద అధ్యక్షుడు 2012 to 2014 అద్భుతమైన పోరాటాలు చేసినాం ఆర్ఎల్డీ తరఫున. నాకు ఆ పిల్లాడు మళ్ళీ మంత్రి అయ్యాడు, వాళ్ళ ఫాదర్ కోవిడ్లో చనిపోయాడు పాపం. ఆ బాబు ఫోన్ చేస్తే నేను డెఫినెట్లీ రివైవ్ చేస్తా, మంచి ఆపర్చునిటీ నాకు ఇక్కడేమో అవకాశం, అపాయింట్మెంట్ అవకాశం దేవుడు అసలు. అందువల్ల నేను ఆల్రెడీ మొన్ననే రివైవ్ చేసి మీరన్న సబ్జెక్ట్ చెప్పిన, ఒకటి అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయాలి, నెంబర్ 2 తెలంగాణ సోయితో రేవంత్ రెడ్డి పరిపాలించాలి, నెంబర్ 3 ఏంటంటే గవర్నర్ దగ్గరికి మేము డిమాండ్ చేస్తాం ఈ మంత్రులు తొలగించండి. ఎందుకు ఓపెన్ సీక్రెట్ నువ్వే పెట్టావు నీ ఛానల్లో, పర్సంటేజ్ ఏది పనులు కావట్లేదు సురేఖ అన్నదా, అది చాలు కదా. సురేఖ పర్సంటేజ్ కానీ పనులు కావట్లేదు అంటుంది, ఏ శాఖల్లో అవినీతి ఉందనేది క్వశ్చన్ వస్తుంది కదా. మేమంటాం మేము కూడా వింటున్నాం బట్టి ఆఫీసులో అవినీతి జరుగుతుందని అంటాం. అవునో కాదో గవర్నర్ ఎంక్వైరీ చేయమనండి, ఆయనే కదా హెడ్ మనకు. ఆయన నిజంగా అవినీతి జరుగుతుంటే పీక్ పారాలి, ఎందుకు మాకు తెలంగాణ వాళ్ళకి అసలు ఇట్లాంటి దొంగలు. ఓకే, రేపు మాపు మంత్రివర్గ విస్తరణ కూడా అని చెప్తున్న పరిస్థితి. ఏం విస్తరణ, ఉన్న వాళ్ళ ముందు సర్దుకొని నలుగురు బీకేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటే నేను తెలంగాణ సోయి ఉన్నోళ్ళని మళ్ళీ ఇంకో 10 మంది లూటీకి తయారవుతారు. ఇక ఇదే కొనసాగుతాయి, ఈ సంస్కృతే కొనసాగితే ఎక్స్పాన్షన్లో 6 మంత్రులు కూడా వాళ్ళ దుకాణాలు తెరుస్తారు. ఈ కొత్త దుకాణాలు ఎందుకు పోయి ఉన్న దుకాణాలు సరి చేయముందు నాకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్తున్నారు, ఇవ్వాలిగా మరి, ఇవ్వాలి కదా. నువ్వు ప్రామిస్ చేసినావు, ఆయన ఏమంటున్నాడు రాహుల్ గాంధీ నాకు ప్రామిస్ చేసినాడు, నిజమా కదా చెప్పు. రాహుల్ గాంధీ అనిపి నేను అనలేదంటే పోనీ మర్చిపోదాం అంటే, రాహుల్ గాంధీ చెప్పినాక ఇవ్వకపోతే ఇంకోటి చెప్తీస్తావు పోయి, అంతకంటే పెద్దోడు వాడు. ఆయన చెప్పిన మాట నిలబడాలి కదా. రెడ్డి అయితే రెడ్డి అయ్యిండు, అన్న మంత్రి అయితే మంత్రి అయ్యిండు. వివేక్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినావు గెలిచాడు, వినోద్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినావు గెలిచినావు, ఇంకా కుటుంబంలో ఎంపీ సీట్ ఇచ్చినావు గెలిచినావు, ముగ్గురికి ఇచ్చినావు మరి ఒకే కుటుంబంలో. ఈరోజు మంత్రి ఇస్తున్నావు, మనం ఏమైనా కాదంటున్నావా? వాళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మూమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మొత్తం వాళ్ళైనా మనకు అభ్యంతరం లేదు, కానీ ఉద్యమ ద్రోహులు ఉండడానికి వీల్లేదు, అవినీతి చేసేవాళ్ళు ఉండడానికి వీల్లేదు అంటున్నాను నేను. ఆరోపణలు వివేక్ మీద లేవు. ఓకే, దిలీప్ కుమార్ గారు, నిజంగా బీఆర్ఎస్లో చీలిక ఏర్పడే ప్రమాదం ఉందంటారా? ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్, ఇంకోవైపు కవిత. సో ఈ ముగ్గురిట్లో హరీష్ రావు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? తెలంగాణలో మరొక పార్టీకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి, అది దొరల పార్టీ. ఆ దొర వచ్చి ఇంకో పార్టీ పెడతా అంటే ఆ మేడం చెప్పినా కవితక్క చెప్పినా నడవదు, హరీష్ పెట్టినా నడవదు. హరీష్కి గతంలో ఉన్న ప్రభావం లేదు, ఉన్న ఫాలోయింగ్ లేదు, ఆయనతో పాటు 10 మంది వచ్చే ఎమ్మెల్యేలు ఎక్కడ లేరు. కానీ మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒక పాసిబిలిటీ ఏంటంటే కేసీఆర్ కనుక వీక్ అయితే ఆ పార్టీ విడిపోతుంది, విడిపోయి 3 ముక్కలు అవుతుంది. కేటీఆర్ అధ్యక్షుడు అవుతాడు, కవిత పోయి మళ్ళీ ఏదో జాగృతి గీతో పెట్టుకుంటుంది, హరీష్ ఏమో 10 మంది వేసుకొని పోతే బీజేపీకు ఇంకో పార్టీ పెట్టే ధైర్యం చేస్తాను అనుకోను. హరీష్కి చాలా ఎక్స్పీరియన్స్. సో బయట నుంచి ఒక ఫ్యాక్టర్ లాగా ఉంటాడు, కింగ్ మేకర్ లాగా ఉంటాడు తప్ప పార్టీ ఇప్పటికి కూడా పెడతారని అనుకోను. పెడితే మళ్ళీ అది దొరల పార్టీ అవుతుంది. సో అందువల్ల ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. బట్ మీరు అన్నట్టు థర్డ్ ఆల్టర్నేటివ్కి ఈరోజు అట్మాస్ఫియర్ వచ్చింది డెఫినెట్లీ. ఎందుకంటే మీకు ఫెయిల్ అయింది 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఫెయిల్ అయింది, తర్వాత వచ్చే 15 నెలల కాంగ్రెస్ ఫెయిల్ అయింది. సో బీసీ ఉద్యమం పటిష్టంగా పైకి వచ్చింది. మన లాంటి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు, మళ్ళీ యాక్చువల్లీ సస్పెండ్ అయిపోయాడు. ఏది బీసీ కాన్సెప్ట్ ఎత్తుకొని గతంలో ఉన్న దానికంటే చాలా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు బీసీలు కనుక అందరూ ఎమర్జ్ అయ్యి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినా, ఒక కొత్త పార్టీ పెట్టినా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. కొంతమందికి అధికారులు వస్తారని అనను, కానీ అలయన్స్ బీజేపీతో పెట్టుకును, లేదా ఇంకొక ఇప్పుడు రేపొద్దున ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ మేము ఉన్నాం తోకపాటు అక్కడ టీఆర్ఎస్. ఇది ఒక కూటమి. ఈ కూటమిలో రేపు బీసీ ఫ్రంట్ ఏదైనా లేచి ఒక పార్టీ వస్తే వాళ్ళతో కూడా మనం కలుపుకోవాలి. ఆ మహాకూటమికి ఎందుకు ఇస్తారు ప్రజలంటే ఆల్రెడీ టీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ వైపు చూస్తారు. సో దీంతో ఏర్పడే కూటమికి అవకాశం ఉంది అధికారంలో రావడానికి నా అనాలిసిస్. కానీ నిప్పులేందే పొగరాదు. నిజంగా బీఆర్ఎస్లో హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారంటారా? అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ సెకండ్ టైం ఎక్స్పాన్షన్ అప్పుడు హరీష్కి మినిస్ట్రీ ఇవ్వలేదండి, జ్ఞాపకం ఉంటే. కేటీఆర్ పక్క పెట్టారు, బెరకింపేట చేశారు, హరీష్ ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత బీసీ కాన్సెప్ట్ ఎమర్జీ ఈటల కామెంట్ చదివచ్చి తప్పనిసరి పరిస్థితిలో కేటీఆర్ని, హరీష్ని మళ్ళీ క్యాబినెట్లో తీసుకున్నారు. అప్పటి వరకు అతన్ని పక్క పెట్టారు. హరీష్ అనేవాడు ఏంటి, రాడు మూసిన కూలీ ఆ పార్టీకి, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఆయనతో. అట్లాంటి వాడు నెంబర్ 2 స్థానంలో ఉండి ఎదిగిన వాడిని నెంబర్ 3కి నెట్టారు కేటీఆర్ వచ్చినాక. కవితతో నెంబర్ 4కి నెట్టబడ్డాడు, నెంబర్ 4 అవుతారు, నెంబర్ 4. అట్లాంటి వ్యక్తిని అలా తగ్గిస్తూ పోతే ఆయన ఈరోజు ఆ పార్టీలో ఉంటాడని మనం కూడా ఎట్లా. కేసీఆర్ కనుక పక్కకు జరిగితే హరీష్ అనేవాడు బయటకు వెళ్ళిపోతే నా క్యాలిక్యులేషన్. తెలంగాణ హరీష్ రావు ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం లేదంటారా? మళ్ళా దొరలకి ఎక్కడ ఇస్తారండి బాబు, ఈసారి బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రావాల్సిందే, అవుతాడు కూడా. బీసీ ఉద్యమం ప్రబలమైంది, బీసీకే నాయకత్వ బాధ్యత కూడా అప్పచెప్తాయి పార్టీలు అన్నీ.
ఇప్పుడు బీజేపీ కూడా బీసీ లీడరే ఇస్తారు చూసుకోండి. ఓకే, ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు భేటీ అనేది ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే సంజోతా కోసం ఇద్దరు కలిసి ప్యాచప్ కోసం పెట్టుకున్నది తప్ప అది వాళ్ళలో ఉన్నటువంటి మనకే అర్థమవుతుంది. అది చూస్తే ఇంటర్నల్గా లుకలుకలు ఉన్నాయి, అది సర్దుకోవడానికి వాళ్ళు ఈరోజు కలుస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం గతంలో ఉన్నట్టుందని నేను అనుకోను. ఆయన ఒరిజినల్గా ఎట్లయితే సింహంలా ఉన్నాడో అట్లా లేడు పాపం. సో ఆ వీక్నెస్ వల్ల పార్టీలో అంతర్గత పోరు అనేది స్టార్ట్ అయింది. ఈ పోరును సబ్సైడ్ చేయడానికి కేటీఆర్ కృషి చేస్తుండొచ్చు, అందులో అనుమానం లేదు. కవిత అందులో తన కేక్ తన పీస్ ఆఫ్ కేక్ కోసుకునే ప్రయత్నంలో ఉంది. వీలు కాకపోతే బయట పోయి కేక్ తయారు చేస్తుంది. అవి తయారు చేయడం అలవాటే. కేసీఆర్ కవిత పక్కన పెట్టే అవకాశం ఉందంటారా? కేసీఆర్ ఎవరిని కేర్ చేస్తారు? ఎవరిని కేర్ చేయరు. ఆయన కనుక ఎవ్వరికి ఆయన పక్క పెట్టదలుచుకుంటే కవిత లేదు, కేటీఆర్ లేదు, హరీష్ లేదు. ఆల్రెడీ హరీష్ని చూసాం పక్క పెట్టాడు. ఇప్పుడు కేటీఆర్ని పెడతారు, కవితను కూడా పెడతారు అవసరం అయితే. కానీ ఆ పవర్ ఆయన దగ్గర తగ్గింది వయస్సు వల్ల, ఇప్పుడున్న ప్రజాదరణ తగ్గిపోవడం వల్ల కొద్దిగా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు వీళ్ళంతా కలిసి ప్యాచప్ చేసుకుని ఒక యునైటెడ్ టీం లాగా మళ్ళీ కేసీఆర్ ఫేసే పెట్టి ప్రయత్నం చేస్తే లాభం జరుగుతుంది తప్ప కేటీఆర్ వస్తాడు ప్రెసిడెంట్, లేకపోతే కవిత పార్టీ పెడుతుంది, హరీష్ ఇంకో పార్టీ పెడతాడంటే ఆల్రెడీ వికలైపోయింది ఆ పార్టీ, మరి కొంత వీక్ అయిపోయింది. ఓకే, స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ మనం కూడా కష్టమే అంటారా? చాలా కష్టం, చాలా కష్టం. కాంగ్రెస్ అన్నది కేవలం నా ఉద్దేశంలో థర్డ్ ప్లేస్కి పోతుంది. థర్డ్ ప్లేస్ ఏదైనా బీసీ కనుక కరెక్ట్ ప్రాజెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది అనుకోండి, ఫోర్త్ ప్లేస్ కూడా పోయేటువంటి అవకాశం. ఇలా ప్రజలు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.